వెల్కమ్ టు కెరీర్ ప్లస్. క్యాంపస్ ప్లేస్మెంట్స్లలో కేఎల్ యూనివర్సిటీ తన ప్రత్యేకతను మరోసారి ఘనంగా చాటుకుంది. ఈ ఏడాది కూడా 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందించి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ప్లేస్మెంట్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికీ కేఎల్ యూనివర్సిటీ స్పష్టమైన ప్రణాళికల ద్వారా 350కి పైగా అనేక జాతీయ అంతర్జాతీయ కంపెనీలు యూనివర్సిటీని సందర్శించాయి. ఇక ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు 6,300 మంది ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అందుకోగా 4,750 మందికి పైగా ప్లేస్మెంట్స్ పొందారని, ఇంకా ప్లేస్మెంట్స్ డ్రైవ్ కొనసాగుతుందని కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు స్పష్టం చేస్తున్నారు. అయితే యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన ప్లేస్మెంట్స్ రికార్డ్స్, ప్లేస్మెంట్స్ కోసం యూనివర్సిటీ అమలు చేస్తున్న ప్రణాళిక తదితర అంశాలను యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. సో 4 సంవత్సరాలు చదివిన తర్వాత విద్యార్థులందరికీ ఒకటే ఉంటుంది, అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్లో జాబ్ రావాలి అని చెప్పి. సో అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి కేఎల్ యూనివర్సిటీలో, ఒక్కసారి దాని గురించి. అంటే ప్రతి స్టూడెంట్ యొక్క గోలు 4 సంవత్సరాల తర్వాత సక్సెస్ అవ్వటం, అంటే ప్లేస్మెంట్స్తో బయటికి వెళ్ళటం. అంటే 4 సంవత్సరాలు చదివిన తర్వాత అరకొర నాలెడ్జ్తో కానీ, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్ లేకుండా స్టూడెంట్ బయటికి వెళ్తే, క్యాంపస్లో కనుక ప్లేస్మెంట్ స్టూడెంట్కి రాకపోతే బయట ఉన్న ఈ కాంపిటీషన్లో ప్లేస్మెంట్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్కి కావాల్సిన స్కిల్లింగ్ కానివ్వండి, స్టూడెంట్కి కావాల్సిన ప్లేస్మెంట్కి కావాల్సిన అన్ని నైపుణ్యాలు మా యూనివర్సిటీలో వాళ్ళకి ఈ 4 ఏళ్లలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్లే గత 16 సంవత్సరాలుగా మేము ఈ 100% ప్లేస్మెంట్ సక్సెస్ అనేది జరుపుకుంటున్నాం. ప్రతి ఇయర్ 100%. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉండి రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ ఇచ్చే బయటికి పంపిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 2026 విద్యా సంవత్సరంలో బయటకు వచ్చే స్టూడెంట్స్ కూడా 100% ప్లేస్మెంట్ సక్సెస్ అయ్యి బయటికి వెళ్తున్నారు, అంటే వెళ్ళబోతున్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా 2 నెలల టైం ఉంది. ఇప్పటికే అందరూ అయిపోయారు. దానికి సంబంధించి 4వ తారీఖున మొన్న ఏప్రిల్ 4వ తారీఖున హైదరాబాద్ క్యాంపస్లో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ చేసాం. అందరు విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఇచ్చాం, పేరెంట్స్ వచ్చారు, అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మీరు అన్నట్టు ఇందాక బయట చాలా స్తబ్దత ఉందండి. ప్లేస్మెంట్ అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడున్న టెక్నాలజీ, ఏఐ బేస్డ్ టెక్నాలజీతో ప్లేస్మెంట్ తెచ్చుకోవాలంటే స్టూడెంట్కి ఏఐతో సమానంగా పోటీ పడే స్కిల్స్ ఉండాలి. ఆ ఏఐతో పోటీ పడే స్కిల్స్ స్టూడెంట్స్కి ఉంటేనే ఆ ప్లేస్మెంట్ అనేది సాధ్యం అవుతుంది. ప్లేస్మెంట్ సాధ్యంతో పాటు 100% ప్లేస్మెంట్ చేయడం అంటే అది అంత ఈజీ కూడా కాదు. మా దగ్గర ఈ సంవత్సరం 4వ తారీఖు జరిగిన హైదరాబాద్ క్యాంపస్లో జరిగిన 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో హైదరాబాద్ క్యాంపస్లో చదువుతున్న ప్రతి విద్యార్థి, ఎలిజిబుల్ రిజిస్టర్ అయిన ప్రతి స్టూడెంటు ప్లేస్ అయ్యి బయటకు వెళ్తున్నారు. అలాగే రేపు 11వ తారీఖు, అంటే రేపు శనివారం జరగబోయే దాంట్లో కూడా ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో స్టూడెంట్స్ అందరూ కూడా దానికి పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ యొక్క అవన్నీ కూడా ప్లేస్మెంట్కి సంబంధించిన ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్తారు. కంపెనీస్ కూడా కంటిన్యూగా విజిట్ చేయడం అంటే దట్ ఈస్ అ నార్మల్ విషయం కాదు, నార్మల్గా చెప్పుకుంటే కనుక. సో అసలు ఏ కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఏ కంపెనీలో ప్లేస్మెంట్ సాధించారు, అండ్ వాళ్ళ ప్యాకేజెస్ కూడా మంచి ప్యాకేజెస్, స్టార్టింగ్లోనే జాబ్ రావడం, మంచి ప్యాకేజ్తో వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు పేరెంట్స్ కూడా. సో ఏ కంపెనీస్ వస్తున్నాయి? చాలా, అంటే టాప్ ఎంఎన్సీస్ అన్నీ కూడా మన దగ్గర కాగ్నిజెంట్ కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని టీసీఎస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, లేకపోతే గూగుల్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, వీటన్నిటిలో టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన క్యాంపస్కి విజిట్ చేస్తారు. దాదాపు 450+ కంపెనీస్ మాకు విజిట్ చేస్తాయంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాం, ఏ విధంగా కంపెనీస్ మా దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ని పిక్ చేసుకెళ్తున్నాయి అనేది. అంటే ప్లేస్మెంట్ అనేది స్టూడెంట్కి ఒక అల్టిమేట్గా డెస్టినీ, అది రీచ్ అవ్వాల్సిన ప్లేసే ప్లేస్మెంట్. దానికి అది కనుక సక్సెస్ అవ్వగలిగాడు అంటే ఈ 4 ఏళ్ల డిగ్రీకి, అతను చదివిన డిగ్రీకి వాల్యూ ఉంటుంది. లేదు అంటే అతను చదివిన బీటెక్ కోర్సుకి, అతనున్న నాలెడ్జ్కి ఏమాత్రం కూడా ఎఫర్ట్స్, అంటే పెట్టిన ఎఫర్ట్స్కి ఉపయోగం లేకుండా పోతుంది. 4 ఏళ్ల ఈ విద్యా సంవత్సరం, 4 ఏళ్ల ఈ కోర్సులో స్టూడెంట్ని ఆల్రౌండర్గా డెవలప్ చేయాలి. అంటే ఒక ప్లేస్మెంట్ ఒకటే కాదండి, స్టూడెంట్కి అన్ని రకాల యాక్టివిటీస్లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయటం, అల్టిమేట్గా ప్లేస్మెంట్ ఇచ్చి పంపించడం.
అంటే అది వచ్చి చదువుకుని వెళ్ళిపోతున్నారనేది కాదు, ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చి అక్కడి నుంచి బయటకు పంపించాలనేది. అవునండి, ఉద్యోగంతో పాటు అన్ని రకాల నైపుణ్యాలు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కనుక దాని తగ్గట్టు వాళ్ళకి అందులో ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్ ఆల్రౌండర్ డెవలప్మెంట్ కింద స్టూడెంట్ అన్ని రంగాల్లో వాళ్ళని, అంటే బయటికి వెళ్ళిన తర్వాత, క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే స్టూడెంట్ సస్టైన్ అవ్వడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ వాళ్ళకి అందించి బయటికి పంపిస్తాం. అందుకనే కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఇప్పటి వరకు ఏ విద్యార్థి కూడా ప్లేస్ అయిన విద్యార్థి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు, కానీ ప్లేస్ అయ్యి డౌన్కి అయితే ఎప్పుడు రాలా. అది చాలా మంచి విషయం అండి, ఎందుకంటే విద్యార్థులందరికీ కావాల్సింది అదే, అండ్ పేరెంట్స్ కూడా అదే కోరుకుంటారు, మంచి పొజిషన్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అంటే ఇప్పుడు మా దగ్గర ప్లేస్మెంట్ వచ్చి దాదాపు 16 లక్షలకి 20 లక్షలకు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 25 lakhsకో 30 lakhsకి వెళ్తాడు, కానీ 16 లక్షల నుంచో లేకపోతే 10 లక్షల నుంచో మళ్ళీ అతన్ని వెనక్కి పంపించడం కానీ, లేకపోతే నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి అలాంటి వెనక్కి పంపించడం అనేది కేఎల్ విద్యార్థికి అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ కలగల. సో ఇప్పుడు మీరు ప్యాకేజ్ గురించి మాట్లాడారు కాబట్టి, ఈ ఏడాది హైయెస్ట్ ప్యాకేజ్తో వెళ్ళిన విద్యార్థులు ఎవరు? జనరల్గా కంప్యూటర్ సైన్స్ ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది ప్లేస్మెంట్స్కి. ఓకే, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కానీ, వీటిల్లో డామినేట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ వచ్చి మాకు 75 lakhs యాపిల్ కంపెనీలో మా స్టూడెంట్ వచ్చింది. ఈ సంవత్సరం అతను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ సంవత్సరం 80 లక్షల ప్యాకేజ్ ఒక మెకానికల్ స్టూడెంట్కి వచ్చింది. ఓకే, సో అంటే బ్రాంచ్ ఇంపార్టెంట్ కాదు అక్కడ చెప్పడం అనే నా ఉద్దేశం. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారో ఇంపార్టెంట్ కాదు అక్కడ. లాస్ట్ ఇయర్ 75 lakhsకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఒక 75 lakhs యాపిల్ కంపెనీలో జాబ్ ఆఫర్ వస్తే, ఈ సంవత్సరం 80 లక్షల ప్యాకేజీకి ఒక మెకానికల్ స్టూడెంట్, అంటే మెకానికల్ అంటే స్టూడెంట్స్ అందరూ మెకానికల్ అని భయపడతారు, అవును, ప్లేస్మెంట్ రాదని. కానీ ఈ సంవత్సరం మా హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చిన బ్రాంచ్ అంటే మెకానికలే. అంటే మెకానికల్లో 80 లక్షల ప్యాకేజ్ వచ్చింది అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఏ కోర్సు చదివినా సరే దాంట్లో స్కిల్స్ అనేవి కనుక డెవలప్ చేసుకుంటే కోర్సుతో సంబంధం లేకుండా ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. చాలామంది కంపెనీస్ నుంచి వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి యూనివర్సిటీ ఏ ప్రణాళికలు పాటిస్తుంది, వాటి గురించి కొంచెం ఎక్స్క్లూసివ్గా. జనరల్ బీటెక్ చదివే వాళ్ళకి అంటే అవుట్డేటెడ్ సిలబస్లు కావచ్చు, లేకపోతే ఎప్పుడూ పాత సిలబస్లు, లేకపోతే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కాకుండా, ఇండస్ట్రీ లింకప్ కాకుండా, ఇట్లాంటి గనక ఉంటే గనక స్టూడెంట్స్కి చాలా కష్టం అండి. అందుకే బయట ప్లేస్మెంట్స్ రావట్లా. ఇప్పుడు మా దగ్గర 30% నుంచి 40% సిలబస్ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్తారు, ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి చెప్తారు. ఎప్పుడైతే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఆ సిలబస్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఇండస్ట్రీ రెడీగా స్టూడెంట్ రెడీ అవుతారు. ఇండస్ట్రీ రెడీగా స్టూడెంట్ తయారవడానికి కారణం ఏంటంటే 30 to 35% సిలబస్ ఇండస్ట్రీ వాళ్ళు మా దగ్గర టీచ్ చేయటం వల్ల. సో ఆ ఇండస్ట్రీ వాళ్ళు కనెక్ట్ అయ్యి ల్యాబ్ టెక్నిక్ క్లాసెస్ లాగా ఎలాగే ఎప్పుడైతే జరుగుతుందో, ఆటోమేటిక్గా స్టూడెంట్ అనే అతను ఏదైతే ఇండస్ట్రీకి కావాల్సినట్టు ఆ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకనే మా దగ్గర చదివే స్టూడెంటు, ఇందాక మీకు చెప్పాను, 20 లక్షలు వచ్చిన ప్యాకేజీ స్టూడెంట్ 30 లక్షలకి వెళ్తాడు, కానీ 20 లక్షలు వచ్చిన స్టూడెంట్ 10 లక్షలు దిగడానికి. చాలా వాటిలో ప్లేస్మెంట్ వచ్చిందని చెప్పి పిల్లలు వెళ్తున్నారు కంపెనీస్కి. వెళ్ళిన తర్వాత 3 నెలలు 4 నెలలు కంపెనీల్లో పెట్టుకుని తర్వాత వెనక్కి పంపించేస్తున్నారు. అసలు అంటే క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అక్కడ లేదనే ఉద్దేశం. అంటే అలా కూడా జరిగిన చాలా అసలు జరిగాయని కూడా దాదాపు అలాగే ఉన్నాయండి. పిల్లలు, స్టూడెంట్స్, పేరెంట్స్ మీకు అవగాహన తెచ్చుకోవాలి ఇలాంటి విషయాల్లో. ప్లేస్మెంట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్లేస్మెంట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. బట్ ద క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అక్కడ ఉన్నదా లేదా, స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత అక్కడ కంటిన్యూ అవుతున్నారా, వెనక్కి వచ్చేస్తున్నారా, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 నెలల తర్వాత ఆఫర్ లెటర్ తీసుకుని అక్కడికి వెళ్తే కొన్ని కంపెనీస్ ఉండవు, అలా కూడా జరుగుతుంది, కొన్ని కంపెనీస్ అక్కడ ఉండవు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా పిల్లలు, పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇవ్వలేక ఏదో మభ్య పెట్టేసి స్టూడెంట్స్ని అలా చేయటం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ బీటెక్ డిగ్రీ. అందుకనే మీకు కంపెనీ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతున్నామో, ఎప్పుడైతే క్యాంపస్ నుంచి పిల్లలు కంపెనీకి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్మెంట్ అనేది క్వాలిటీ ఉండాలి. వెనక్కి రావటం 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత వెనక్కి రావటం అనేది దట్ ఈస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్.
4 ఏళ్ళు అయిపోతుంది, చదువు అయిపోతుంది, ఇంకా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అనగా ఏ విధంగా ట్రైన్ చేస్తారండి వాళ్ళని? ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఏమైనా ఉంటుందా ప్రాసెస్? వాళ్ళకి మా దగ్గర 4th ఇయర్ కాదండి, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చి మేము 3rd ఇయర్లోనే ఇస్తాం. కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ 4 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళే. 3 ఏళ్ళే చదువుతారు మా దగ్గర. 4వ సంవత్సరం క్యాంపస్లో ఉండరు, కంపెనీలో ఉంటారు. సో ప్రతి స్టూడెంట్, కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి స్టూడెంటు, నాకు ప్లేస్మెంట్ కావాలి అని రిజిస్టర్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా 4వ సంవత్సరం క్యాంపస్లో ఉన్నాడు. ఓకే. సో 3 ఏళ్ళే ఉంటాడు క్యాంపస్లో. 3 ఏళ్ళే ఉండటం అంటే ఫస్ట్ ఇయర్ నుంచి అతనికి ఆ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే వస్తాయో, సో వాటిలో ప్లేస్మెంట్స్ పొందడానికి వీళ్ళు ఎలా రెడీ అవుతారు? మీ వైపు నుంచి ఎలా ఉంటుంది వాళ్ళకి ట్రైనింగ్? మా దగ్గర కొన్ని లాంగ్వేజ్ మ్యాండేటరీ చేస్తాం. జపాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జపనీస్ నేర్చుకోవాలి, జర్మనీ నేర్చుకోవాలి. అట్లాగే ఏవైతే ఫారిన్ లాంగ్వేజెస్ కనీసం 3 అయినా నేర్చుకోవాలి. ఓకే, ఖచ్చితంగా మ్యాండేటరీ. అది ప్లేస్మెంట్ కావాల్సిన వాళ్ళు మ్యాండేటరీ. అందుకనే స్టూడెంట్స్ మా దగ్గర జపాను, జర్మనీ, మలేషియా కంపెనీస్లో మా పిల్లలు ఉన్నారు. ఇప్పటికి కూడా మంచి మంచి ప్యాకేజీలు, 30 లక్షలు, 40 లక్షల ప్యాకేజీల్లో ఉన్నారు. అంటే జనరల్ లాంగ్వేజ్తో పాటు ఫారిన్ లాంగ్వేజ్ కూడా స్టూడెంట్స్కి నేర్పించడం వల్ల ఆ ప్లేస్మెంట్ రావడానికి ఎక్కువ అవకాశం కలుగుతుందండి. అండ్ అలాగే ఇప్పుడు ఫ్యాకల్టీ వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది విద్యార్థులకి? ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. సో కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది కొంచెం తొందరగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు, కొంతమంది కొంచెం లేట్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఏ విధంగా వీళ్ళని కూడా వాళ్ళతో పాటు పుష్ చేస్తారు మీరు? జనరల్గా ఇంటర్మీడియట్ నుంచి వచ్చే పిల్లలకి అంత అవగాహన ఉండదండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ వేరు, ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఉండే మైండ్ సెట్ వేరు. ఒక్కసారిగా ఇంజనీరింగ్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ని మార్చుకోవడం అంటే ఒక దశ నుంచి ఇంకో దశలోకి మారటం. అవును. 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వెళ్ళడం అనేది పెద్ద విషయం ఉండదు, కామన్గానే ఉంటుంది. 10th to ఇంటర్ కామన్గానే ఉంటుంది. కానీ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే కంప్లీట్ ఒక డైరెక్షన్ నుంచి అనదర్ డైరెక్షన్లోకి వెళ్ళిపోవటం. ఈ అనదర్ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఆ యొక్క దాన్ని తీసుకోగలగాలి. అంటే మనం ఆ నాలెడ్జ్ మనం చేయగలమా, ఆ స్కిల్స్ మనం నేర్చుకోగలమా, ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకోగలమా, మనం అంత నేర్చుకోగలిగి మనం ట్రైన్ అవ్వగలమా, అసలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయగలమా, బీటెక్ మనం చేయగలమా. అందుకే చాలామంది స్టూడెంట్స్ చేరిన తర్వాత మానేస్తుంటారు. చాలా కాలేజీలో మేము వింటూ ఉంటాం, అక్కడ చేరి ఇక్కడ చేరి వచ్చేస్తుంటారు. అసలు ఎందుకు చేరుతారు, ఎందుకు మానేస్తారంటే వాళ్ళకి అవగాహన లేకపోవటం. ఇంజనీరింగ్ దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. అండ్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్టే చాలా మంది స్టూడెంట్స్కి అవగాహన ఉండదు, అసలు ఏ కోర్స్ తీసుకోవాలి, దేంట్లో నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉండగలను అని. సో అది కూడా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా, చెప్తూ ఉంటారా? కోర్సుకి సంబంధించి, ప్లేస్మెంట్స్కి సంబంధించి ఇస్తామండి, డైరెక్షన్స్ ఇస్తాం. మా కౌన్సిలింగ్ దానికి వస్తే చాలా మా టీం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, నీకు కంప్యూటర్ సైన్స్ కావాలా, లేకపోతే మెకానికల్ కావాలా, ఎలక్ట్రికల్ కావాలా, లేకపోతే డిగ్రీ కోర్సులు చేస్తావా. ఇంజనీరింగ్ ఒక్కటే కాదు కదా, మిగతా కోర్సులు కూడా ఉంటాయి. యానిమేషన్ గేమింగ్ ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్ దానికి ఇంట్రెస్ట్ ఉంటారు. ఇంజనీరింగ్తో సమానంగా బీసీఏ ఉంది, కొంతమంది స్టూడెంట్ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా ఇంజనీరింగ్ అది 4 years, బీసీఏ 3 years, 2 కంప్యూటర్ సైన్స్లే. అట్లాగే ఆర్ట్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు కామర్స్ ఉంది. అట్లాగే మిగతా సైన్సెస్కి వెళ్ళాల్సిన వాళ్ళు బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ ఉంది. అంటే లా వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి లా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిఫరెంట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు డిఫరెంట్గా వెళ్ళొచ్చు. లేదు నేను ఇంజనీరింగే చేయాలనుకుంటే ఇంజనీరింగ్లో మళ్ళీ ఏం తీసుకోవాలి, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, లేటెస్ట్ ఇప్పుడు నడుస్తున్న ఈ టెక్నాలజీ మీద నువ్వు దాన్ని తీసుకున్న తర్వాత నిలబడగలవా లేదా అనే దాని మీద అతనికి కౌన్సిలింగ్ చేస్తారు. చాలా ఇప్పుడు జనరేషన్లో చాలా మారిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. సో జాబ్స్ రావడం కష్టం, వచ్చినా ఉండడం కష్టం, చాలామందికి లే ఆఫ్స్ అవుతున్నాయి. ఈ భయం చాలా ఎక్కువ ఉంది, భయం కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్న ఈ జనరేషన్లో మీరు ఎలా ట్రైన్ చేస్తారు పిల్లల్ని? అండ్ అలాగే విద్యార్థులకి ఎలాంటి పరిజ్ఞానం ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా స్కిల్ ఇంకా పెంచుకుంటూ ఉండాలి అనేది ఎలా చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితి అయితే మీరు అన్నట్టు చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే మీరు చేయాల్సిన పనిని మీరు లేకుండా ఏదో చేసేయచ్చు. న్యూస్ రీడర్స్ కూడా వచ్చేసింది. నేను కూర్చోవసరం లేదు, మీరు కూర్చోవసరం లేదు. 2 మనుషులను పెట్టేసి మీ అడిగే క్వశ్చన్లే నన్ను అడుగుతారు, నేను అడిగినట్టు నేను చెప్తారు. అంటే ఒక ఏఐతో మొత్తం స్టోరీ నడిచేస్తుంది. అంటే మనతో సంబంధం లేకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకంటే ఎక్కువ ఆలోచించగలిగేది, మనకంటే ఎక్కువ పని చేయగలిగింది, అది చేసేస్తుంది మన పని.
ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు అరకొర నాలెడ్జ్తో వెళితే ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీ తీసుకోదు, ఎట్టి పరిస్థితులు ఇండస్ట్రీలో నిలబడలేరు. మా దగ్గర ఉన్న సిస్టము, మా దగ్గర ఉన్న సిస్టము ట్రైమిస్టర్ పెట్టాం. ట్రైమిస్టర్ ఎందుకు పెట్టాము అంటే స్టూడెంటు 2 సెమిస్టర్ చదవాల్సిన కోర్సుని 3 సెమిస్టర్లో చదివేట్టు పెట్టాం. అంటే 2 సెమిస్టర్లో చదివితే బర్డెన్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం నాలెడ్జ్ అనేది ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉండదేమో అనే ఉద్దేశంతో ట్రై సెమిస్టర్ పెట్టాం. అంటే 1 సంవత్సరం చదవాల్సిన కోర్సుని 3 సార్లు చదివే విధంగా పెట్టాం. ఎందుకు పెట్టారు అంటే సంవత్సరానికి 12 కోర్సులు చేయాలి. ఈ 12 కోర్సులని మామూలుగా పునః సిస్టమ్ అయితే 2 సెమిస్టర్లు 6 చేస్తారు. ఇప్పుడు మా దగ్గర 4 చేస్తారు. అంటే సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం స్టూడెంట్స్ని ఇంకా పెర్ఫార్మెన్స్ స్కిల్స్ పెంచడానికి మేము తీసుకొచ్చిన సిస్టమే ట్రైమిస్టర్. అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే వేలల్లోనే ఉన్నాయి. 6,300 ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ 4,750 అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ నెంబర్. సో అసలు మీరు ఎలా దాన్ని అంతా క్యారీ చేస్తారు? ఇంతమంది ప్లేస్మెంట్స్లో ఇన్ని ప్లేస్మెంట్స్ రావాలి, ఇంతమంది విద్యార్థులు చాలా మంచి జాబ్స్ రావాలి, లేకపోతే ఈ కంపెనీస్లో వీళ్ళు బాగా సూటబుల్ అవుతారని మీకు ఎలా ఉంటుంది అసలు బ్యాక్గ్రౌండ్లో ప్రెషర్? అన్ని కంపెనీస్ని తీసుకొచ్చి విద్యార్థుల ముందు పెట్టాలంటే గ్లోబల్గా 1000 కంపెనీస్తో మరి కనెక్ట్ అయి ఉన్నామండి. గ్లోబల్ వైడ్ మనకి దాదాపు ప్రతి సంవత్సరం 450+ కంపెనీస్ విజిట్ చేస్తాయి. 450 కంపెనీల నుంచి దాదాపు లాస్ట్ ఇయర్ అయితే 8,000 ఆఫర్స్ ఇచ్చాం. 2025 పాస్ అవుట్ 6,500+ ప్లేస్మెంట్స్, యూనిక్ ప్లేస్మెంట్స్. ఈ సంవత్సరం ఇంకా అవలా, ఇప్పటికే 6,300 ఆఫర్స్ వచ్చినాయి. దాదాపు 4,500 యూనిక్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. 4,500 యూనిక్ ప్లేస్మెంట్స్ అంటే ఇందులో 10 లక్షల నుంచి 80 లక్షల ప్యాకేజ్ వరకు ఉన్నారు. యావరేజ్ మనకి శాలరీ మనకి 7.25. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి మినిమం ప్యాకేజ్ ఇవ్వగలిగింది 7.25 చేరితే, అది యావరేజ్. మిగతా పెర్ఫార్మెన్స్ అనేది అది నీకు 10 లక్షలు కావాలా, 15 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా, 25 లక్షలు కావాలా, 50 కావాలా, 60 కావాలా, 70 కావాలా, 80 కావాలనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్ టాలెంట్, స్కిల్స్. సో ఈ స్కిల్ బేస్ చేసుకొని, ఈ స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ బేస్ చేసుకొని కంపెనీస్ ఆ ఆఫర్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతమంది ఇన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఇంతమంది జాబ్స్ కొడుతున్నారు, ఇంత పగడ్బందీగా మంచి ఒక ప్రణాళికతో మీరు చేశారంటే బ్యాక్గ్రౌండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. అసలు ఎలా ఉంటుంది ఫ్యాకల్టీ? ఎంతమంది ఉంటారు? ఎన్ని డిపార్ట్మెంట్స్కి ఎలా ఉంటుంది అసలు? ఫ్యాకల్టీ బ్యాక్ బోన్ ఆఫ్ ది క్యాంపస్ అండి. ఈ ప్లేస్మెంట్ కానివ్వండి, పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది క్యాంపస్ ఈజ్ ఫ్యాకల్టీ. 1,200+ ఉన్నారు ఫ్యాకల్టీ, 950+ డాక్టరేట్స్. ఖచ్చితంగా ఎలా చెప్పుకోగలదు అంటే 950+ డాక్టరేట్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు పర్సూయింగ్ డాక్టరేట్స్. సో క్లాస్కి వెళ్ళే ప్రతి ఫ్యాకల్టీ డాక్టరేట్ అనేది వెళ్తారు. సో ప్రతి ఫ్యాకల్టీ నేను అదే చెప్తున్నానండి, ఇంజనీరింగు 4 ఏళ్ళు ఏదో అరాకొర నాలెడ్జీ ఉన్న ఫ్యాకల్టీ చెప్పింది వేరు, అరాకొర అవుట్డేటెడ్ సిలబస్తో ఇంజనీరింగ్ చేయడం వేరు. ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జీ ఉన్న రీసెర్చ్ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ వెళ్ళి క్లాస్ చెప్పి ట్రైనింగ్ ఇస్తే మీకు వచ్చే ప్లేస్మెంట్ కానివ్వండి, మీ భవిష్యత్తు కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఏమాత్రం ఆలోచన లేదు. ఇప్పుడు కేఎల్లో జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఫ్యూచర్ గురించి చాలా ఆశలు పెట్టుకుని చాలా ఊహలతో వస్తారు వాళ్ళు యూనివర్సిటీకి. సో ఖచ్చితంగా మనం ప్లేస్మెంట్ కొట్టాలి, జాబ్ కొట్టాలి, పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయాలి, చాలా ఆశలతో వస్తారు. సో మీరు జాయిన్ అయినప్పుడు ఏం చెప్తారు అసలు వాళ్ళకి? ఆస్తులు సంపాదించుకోలేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, అప్పు చేసైనా సరే మంచి యూనివర్సిటీలో మీరు కనుక బీటెక్ డిగ్రీ చేస్తే, ప్లేస్మెంట్ వచ్చే విధంగా చేస్తే మీ భవిష్యత్తు మారిపోతుంది. 4 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవడానికి తర్వాత ఏం చేయలేరు. 4 ఏళ్ల తర్వాత 1 సంవత్సరం వేస్ట్ చేయిందంటే ఆటోమేటిక్గా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఈ 4 ఏళ్ళే మీకు చాలా కీలకం. కాబట్టి ఏ విధంగా అయినా సరే ఒక మంచి యూనివర్సిటీ, టాప్ మోస్ట్ యూనివర్సిటీలో, కేఎల్ లాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ వచ్చే విధంగా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో గ్యారంటీ ప్లేస్మెంట్ మాలాగిచ్చే యూనివర్సిటీలో ₹1 పోయినా సరే మీరు అక్కడ జాయిన్ అవ్వండి. మీరు ఇంజనీరింగ్ నిజంగా చేయాలనుకుంటే, ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే అసలు జాయిన్ అవ్వద్దు. మిగతా బోర్డు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళండి. అంతేగాని చేరి అటు ఇటు కాకుండా మాత్రం మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు.
1 సంవత్సరం చదివి వెనక్కి వెళ్ళిపోవటం, 2 సంవత్సరాలు చదివి వెనక్కి వెళ్ళిపోవటం, చేరిన 6 నెలలకే నేను చదవలేను అనుకోవటం, ఇలాంటివి కాకుండా ఇంజనీరింగ్ చదవాలనుకునే స్టూడెంట్స్ కానివ్వండి, చదివించాలనుకునే పేరెంట్స్ కానివ్వండి, పూర్తి అవగాహనతో వెళితే భవిష్యత్తు బాగుంటుంది. వై కేఎల్ యూనివర్సిటీ అంటే మీరు ఏం చెప్తారు? నేషనల్ లెవెల్లో 26 ర్యాంక్ ఉంది. అంటే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి దేశంలో. ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, డీమ్డ్ ఉన్నాయి, సెంట్రల్ ఉన్నాయి, స్టేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. ఇన్ని రకాల యూనివర్సిటీలో దాదాపు ఇన్ని వేల యూనివర్సిటీలో కేఎల్ యూనివర్సిటీకి నేషనల్ లెవెల్లో 26 ర్యాంక్ వచ్చింది. మరి అక్కడ వై కేఎల్ అని ఎందుకు అడగలేదు? అంటే కేఎల్కి ఎందుకు రావాలి, ఎందుకు వచ్చింది కేఎల్ కంటే ఆ టైప్ ఆఫ్ ప్లేస్మెంట్స్, క్వాలిటీ ప్లేస్మెంట్స్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్వాలిటీ ఫ్యాకల్టీ, క్వాలిటీ టీచింగ్, క్వాలిటీ లెర్నింగ్, క్వాలిటీ ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో అక్కడ ఆ క్వాలిటీ ఆఫ్ ర్యాంక్ 26 వచ్చింది. మా తర్వాత చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి, ఐఐటీలు ఉన్నాయి, డీమ్డ్ ఐఐటీలు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, మా తర్వాతే ఉన్నాయి. మరి కేఎల్కి 26 ర్యాంకు వచ్చింది అంటే ఆ టైప్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ కానివ్వండి, ఇండస్ట్రీ కనెక్షన్ కానివ్వండి, రీసెర్చ్ మెథడాలజీ కానివ్వండి, అవన్నీ ఫాలో అవుతున్నాను. కాబట్టే మీకు ప్లేస్మెంట్ కావాలంటే కేఎల్కి రండి, ప్లేస్మెంట్ అవసరం లేదు నాలెడ్జ్ కావాలంటే కేఎల్కి రండి. నాకు ఏం అవసరం లేదు డిగ్రీ కావాలనుకుంటే మాత్రం మా దగ్గరికి వద్దు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ జాయినింగ్ విత్ us. Thank you. చూసారుగా ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.